హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అనేది మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇంకొక పెద్ద లాంగ్ వీడియోతోనైతే నేను మీ ముందుకు రాబోతున్నా. అయితే ఆ వీడియో కూడా నేను ఒక 2 రోజులలో అప్లోడ్ చేసేస్తా, చూడుర్రి. అయితే ఆ వీడియో ఏంటిది అని అంటే, ఇప్పుడు కూడా మా అత్తమ్మ మామయ్యని అంటే వీడియోలల్లో ఏదైనా చేను పనికి అట్లా వెళ్ళినప్పుడు చూపించిన తప్ప వాళ్ళ నోటితోని నేనేం మన వీడియోలో మాట్లాడిపియలేదు. ఎందుకంటే నాకు చాలా భయము వాళ్ళతోని అంటే ఇట్లా మాట్లాడిపించుడు అని. అంటే ఎటన్నా పత్తి చేనుకి వెళ్ళినాము, పత్తి తీపించినాము, నాటేపించినాము, అయితే పత్తి తీపిచ్చినాము. అత్తమ్మ వాళ్ళు వచ్చారు, అత్తమ్మ నేను కలిసి పత్తి తీపిచ్చిన, అంటే పత్తి తీసినాము, మా అత్తమ్మ నేను కలిసి నారేయమైనాము అని ఇట్లా వీడియోలు తీసిన కదా. అంటే అవన్నీ నేను వాళ్ళకి తెలియకుండా క్యాప్చర్ చేసినాయే. అంటే వాళ్ళకి తెలిసి నేను వీడియో తీయలేదు. ఎందుకంటే ఎంతైనా వాళ్ళు పెద్దోళ్ళు కదా, ఏంది ఇది వీడియోలు తీస్తాను ఏంది అంటే పల్లెటూర్లలో ఎట్లుంటుంది అని అంటే కొంచెం మంచిగా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి. ఇట్లా అసలు మనం పెద్ద సెల్లు పట్టుకొని ఇట్లా తిరిగితేనే ఏంది ఇది సెల్లు పట్టుకొని తిరుగుతుంది అని అంటారు అన్నట్టు. అట్లా అత్తమ్మ వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతారేమో అని నాకు ఎందుకు అనిపిస్తుంది. అట్లా అందుకనేసి నేను వాళ్ళ ఎదురుగా వీడియో పెట్టి ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు. అయితే ఇప్పుడు ముచ్చట ఏంటిది అని అంటే, వాళ్ళిద్దరిని నా పక్క కూర్చోబెట్టుకొని నేను వీడియో తీద్దామని అయితే డిసైడ్ అయినా. అదేం వీడియో అనేది అయితే మీరు చూడుర్రి. ఏం వీడియో అని అంటే, మామయ్యకు కొన్ని డబ్బులు ఇవ్వాలి మేము. ఆ డబ్బుల ప్రాసెస్ బాగా ఉంటుంది అన్నట్టు. నేను వాళ్ళిద్దరు వచ్చిన తర్వాతనే నేను మీతో షేర్ చేస్తా. అయితే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు చూడాలి. చూసి ఎట్లుంది అనేది చెప్పుర్రి. మళ్ళీ కొంతమందికి కూడా యూజ్ కావచ్చు. అట్లా మా మామయ్య లాగా కొంచెం బయట ప్రపంచం తెలియకుండా కొంచెం అట్లా ఉన్న వాళ్ళకు, అంటే మామయ్య అత్తమ్మ అని అంటే కొంచెం ఇక అప్పటి కాలం మనుషులు కదా. ఇప్పుడు నాకే అసలు ఏం తెలియదు. ఈ సెల్లు బట్టి నేను ఓన్లీ సెల్లు నాకు ఇయ్యబట్టి మా ఆయన ఓన్లీ 2 సంవత్సరాలు అవుతుంది అంతే. నాకు కూడా ఫస్ట్ వాట్సాప్ అంటే ఏంటిది, ఇది యూట్యూబ్ అంటే ఏంటిది అని కూడా నాకు అసలు ఏం తెలియదు. ఉన్నా అంటే ఎవరిదాన్ని ఇట్లా సెల్లు చూసి ఇది వాట్సాప్, ఇది యూట్యూబా అని అట్లా తెలుసుకునేదాన్ని. అంతేగాని నేను నా చేతులతో నేను సెల్ పట్టుకొని యూజ్ చేసింది అయితే లేదు. ఇక మొన్ననే మా ఆయన మొన్న అంటే 2 సంవత్సరాల క్రితము మా ఆయన కొత్త సెల్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన వాడిన సెల్ నాకు ఇచ్చింది అన్నట్టు. అప్పుడే ఈ యూట్యూబ్, ఈ వాట్సాప్ అనేది నాకు తెలుసు. అయితే ఇప్పుడు వీడియో ఎందుకు ఆన్ చేసిన అని అంటే, ఇక మీరు అందరూ అయితే ఆ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ చూడుర్రి. ఎట్లా వచ్చింది ఏంది అనేది కూడా మీరు ఆ వీడియో కింద కామెంట్ పెట్టాలి. ఖచ్చితంగా చూడుర్రి. ఇంకా వాళ్ళిద్దరితో కూడా మాట్లాడిపించే ప్రయత్నం చెప్తా. మరి మాట్లాడతారో లేదో, వాళ్ళు ఇదేందుకే అంటారేమో, కానీ లేదు, నేను మాట్లాడిపిస్తా అనుకుంటా. మరి ఏమవుతుందో తెలియదు. ఇక నేను అసలు వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నా, కానీ మా ఆయన వాళ్ళకి ఆల్రెడీ రివీల్ చేసేసిండట. నాకు తెలియదు ఆ విషయం. మా అత్తమ్మ నాతో అనే వరకు కూడా నాకు తెలియదు. ఇక ఆయనే చెప్పాడేమో, నేను కూడా చెప్పా అన్నట్టుగానే నేను చెప్పకుండా ఇన్ని రోజులు మనసులో పెట్టుకొని ఉన్నా. కానీ మా ఆయన చెప్పేసిందట. ఇక ఇవాళైతే శుక్రవారం డబ్బులు ఇవ్వడం కుదరదు కాబట్టి రేపు ఇస్తాము. రేపు ఆ వీడియో పక్క తీసి అప్లోడ్ చేస్తా, చూడుర్రి. ఇంకా మనకు వీడియోలల్లో మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా నేను ఏం అప్లోడ్ చేస్తలేను కదా, కొంచెం షాప్ బిజీలు ఉన్నామన్నట్టు. అయితే వీడియో మధ్యలోనే ఆపేసిన కదా, బయట మా అక్క పిలిచింది, అందుకే అటు వెళ్ళిన. అందుకే వీడియో అయితే ఆఫ్ చేసేసి వెళ్ళిన. అయితే వీడియో అయితే ఇది ఒక పెద్ద సోది అని అనుకోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడుర్రి. నేను వాళ్ళతో మాట్లాడి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. మళ్ళీ నేను ఇట్లా మీ కోడలు ఇట్లా యూట్యూబ్లో వీడియోలు తీస్తుంది అది ఇది అని ఎవరన్నా అని అంటే వాళ్ళ ఫీలింగ్, మరి వాళ్ళు ఎట్లా చెప్పిర్రు ఏంది అనేది కూడా అడుగుదాము. అడుగుదాము. అయితే ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కానీ నేను ఛానల్ పెట్టినట్టు ఎవరికి తెలియదు.
మా ఆయనకు నాకు తప్పించి మా అమ్మ వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. ఇట్లనే యూట్యూబ్ అంటే ఇక అందరు చూస్తారు కదా, సోషల్ మీడియా అంటే అందరు ఉంటారు కదా, అట్లనే వీడియోలు చూస్తా పలానోళ్ళ కూతురు, పలానోళ్ళ కోడలు, వాళ్ళ భార్య ఇట్లా వీడియోలు తీస్తుంది అని ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడైతే అందరికీ తెలిసిపోయింది. మా వాళ్ళకి తెలిసినప్పుడు కూడా తిట్టిర్రు, నీకేమైనా పిస పట్టిందా, వీడియోలు ఎందుకు తిట్టన్నావు, ఎవరేమనుకుంటారు అనేది లేదా, అందరు అంటారు, నీకేమనిపిస్తలేదా, అసలు అల్లుడు ఎట్లా ఒప్పుకున్నాడు అని కూడా అన్నారు. మా ఆయనని కూడా నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అయ్యా, అసలు ఎందుకు ఒప్పుకున్నావు, అది వీడియోలు తిట్టా అంటే అదొక పిచ్చి పనులు చేస్తుంది అని ఇట్లా ఈ యూట్యూబ్ దాని మీదకి వెళ్ళి వాళ్ళు నన్ను తిట్టిర్రు అన్నట్టు. తిట్టినా కానీ లేదు, నేనేమన్నా చెడ్డ పని చేస్తే నా తప్పు, కానీ అదేం చెడ్డ పని కాదు, నేను తీస్తా, అల్లునికి ఎందుకు మీరు అద్దద్దని చెప్తారు అని నేను వాళ్ళతోని కొట్లాడిన అన్నట్టు. అయితే ఇక అత్తమ్మ వాళ్ళకైతే తెలియదు, మరి ఇట్లనే ఎవరన్నా నాకు విన్నారో ఏమో కానీ, ఇట్లనే ఎవరన్నా అనాంగా విన్నారో ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళకి తెలిసినా కూడా నన్ను ఎప్పుడు ఇట్లా నువ్వు వీడియోలు ఎందుకు తీస్తున్నావు ఏంది అని కూడా వాళ్ళు ఏం విషయం మీద కూడా అడగలేదు. కానీ మొన్న ఒక రోజే మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, మా అత్తమ్మ సైడ్ వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ వాళ్ళట మా అత్తమ్మతో చెప్పిరట, ఇట్లా నీ నడిపిగోడలు ఇట్లా వీడియో తీస్తుంది అది ఇది అని చెప్తే అత్తమ్మ నాతో నచ్చి అన్నది అన్నట్టు, నువ్వు అది పత్తి చేనుకు పోయిన వీడియో అది ఇది ఏదో చేసి పెట్టినామట, వాళ్ళందరూ చూసిర్రట అని చెప్పింది. కానీ దాని మీదకి వెళ్ళి నేను ఏదన్నా ఏమన్నారు ఇట్లా నన్ను అన్నరా అది ఇది అని అడిగితే ఏమన్నా చెప్పేది ఉండేమో, కానీ నాకు భయం అయింది, అందుకే నేను ఏం అడగలేదు. అత్తమ్మ ఇట్లా అన్నది, నువ్వు చేసిన వీడియోలు అన్నీ వాళ్ళు చూసిర్రట, అవన్నీ ఎప్పుడు తీసినావు ఏంది అని అడిగింది. అవునా చూసిర్రా అని అన్న, అంతే. ఇక నాకు అక్కడికే డక్కు పన్నది గుండె. మళ్ళీ నేనేమన్నా అంటే నీకేమైనా పిస పట్టిందా, వాళ్ళు అట్లా అంటారు వీళ్ళు ఇట్లా అంటారు, ఆ వీడియోలు ఎందుకు తిట్టాను అది ఇది అని తిడుతుంది కావచ్చు అన్న భయంతో నేను అక్కడ ఏం మాట్లాడలేదు. ఇక మస్తు భయమైంది. కానీ ఇక ఎవరేమనుకున్నా కానీ నాకు ఎందుకో ఈ యూట్యూబ్ అంటే బాగా పిచ్చి పట్టింది ఫ్రెండ్స్. అసలు ఒక్క 1000 రూపాయలన్నా యూట్యూబ్లోకి వెళ్ళి సంపాదించాలి, వీళ్ళందరి నోట్లు మూపియాలి అనేదే నాకు ఒక బాగా ఆశ ఉన్నది. మరి అది నెరవేరదో తెలియదు, కానీ వచ్చిన దేవుళ్ళ కల్లా మొక్కుతాన్నా. ఇన్ని రోజులు కానీ అది గురించి మొక్కుడైంది, ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ గురించి మొక్కుతా ఉన్నా. కానీ దేవుడు ఏం చెప్తాడో దేవుడా అని మొక్కుతానే ఉన్న రోజు. ఇక మా ఆయనకు కూడా ఇష్టం లేదు, కానీ ఏదో నా బాధ తట్టుకోలేక సరే అన్నాడు, కానీ ఆయనకు కూడా ఇష్టం లేదు. ఇంకా ఇక వీడియో అయితే ఇది ఇక్కడికే స్టాప్ చేస్తాను. ఇప్పుడైతే 9:30 అవుతుంది. ఇక నేను షాప్కి వెళ్ళాలి, కన్నగాడు పడుకున్నాడని ఇదంతా మీతో మాట్లాడుతాను. ఆయన లేచిన తర్వాత అయితే నేను షాప్కి వెళ్తే మా ఆయన ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి చేను పనికి వెళ్తాడు అన్నట్టు. ఇంకొకటి ఆదివారం రోజు ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ది కూడా వీడియో తీస్తా అనుకుంటాను, కానీ ఏమవుతుందో తెలియదు, చూద్దాము. తీసేది ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఇక ఇవాళనైతే 2 షార్ట్స్ అప్లోడ్ చేసిన, చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి లైక్ చేయుర్రి. మీకు ఏదన్నా దోచినట్టు అనిపిస్తే కామెంట్ కూడా పెట్టుర్రి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా అత్తమ్మ మామయ్యలతో కలుద్దాం. అత్తమ్మ మామయ్య గురించి చెప్పే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి, అదే వీడియోలో చెప్తా. మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అనేది కూడా చెప్తా. ఇక వాళ్ళకి మేము పిలిచేటప్పుడే అత్తమ్మ ఇట్లయితే వీడియో తీస్తా అని చెప్తా. మరి వాళ్ళు ఏమంటారు, వీడియో ఎందుకు అది ఇది అంటారా, మరి ఏమంటారో తెలియదు. అసలు మా అత్తమ్మతో మామయ్యతో మాట్లాడాలంటేనే నాకు కొంచెం, మామయ్యతో అన్న మాట్లాడగలుగుతా, కానీ అత్తమ్మతో మాట్లాడాలంటే మాత్రం భయము. కానీ చూడాలి, ఏదైనా నోటి నుండి అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా, అడిగి అయినా వీడియో తీసుకోవాలని అనుకుంటాను, కానీ ఏమవుతుందో చూద్దాము. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్. కోన్ పెట్టుకున్నా మంచిగా కదా అయ్యా.